ఇప్పుడైతుంది సార్. ఇక్కడైతుంది సార్ ఇప్పుడు. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. రికార్డింగ్ స్క్రీన్ షేర్ అవ్వలేదు. స్క్రీన్ షేర్ చేశాను సార్. స్క్రీన్ మాకు కనిపించట్లేదు. ఎంటర్ స్క్రీన్ చేయండి. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చేశారు కదా? ఓకే. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి కాన్సెప్ట్. జిఎస్టి కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? జిఎస్టి. కాన్సెప్ట్ ఏంటి? జిఎస్టి. GST. How many types of GSTs in India? 2 types of the GST only. GST. Okay, wait. దానికన్నా ముందు పని చేద్దాము. What is mean by indirect tax? First one అండి. Question, what is mean by indirect tax? Taxes ఎన్ని రకాలు ఉన్నాయి? Direct tax and indirect tax. Direct tax is imposed on person's income. This is indirect tax. What is mean by indirect tax? Indirect tax indirect tax is imposed on goods and services. What is mean by indirect tax? Taxes 2 types ఉన్నాయి. Direct tax, indirect tax. Direct tax అంటే ఏంటి? Direct tax అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. Indirect tax is imposed on goods and services. దీని GST అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే దేనికి అప్లికబుల్ అవుతుంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది అనమాట. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ప్రీవియస్ గా మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసాం. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. దిస్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే. ప్రీవియస్ ట్యాక్స్ అంటే ఏంటి? ప్రతి కంట్రీకి కూడా గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? గవర్నమెంట్ అంతా కూడా కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది ట్యాక్సెస్ అన్నమాట. ట్యాక్సెస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఇండియాలో జిఎస్టీ ఉంది. జిఎస్టీ రాకముందు వేరే ట్యాక్సెస్ ఉండే. అంటే ఏంటి? వేరే ట్యాక్సెస్ ఏముంది ఇంతకు ముందు? ఐఎమ్ సారీ, వ్యాట్, టీడీఎస్, ఇలా రకరకాల ట్యాక్సెస్ ఉండే. లగ్జరీ ట్యాక్స్ అని, కమర్షియల్ సేల్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని రకరకాలు ఉండేవి. ఇవన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే, మోడీ గవర్నమెంట్ వాళ్ళు మనకి జిఎస్టీ కింద తీసుకొచ్చేసారు. జిఎస్టీ అన్నమాట. సో జిఎస్టీ గురించి మనం డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై ఇండైరెక్ట్ ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్, ల్యాప్టాప్ అనేది 1 టైప్ ఆఫ్ ది గుడ్, మొబైల్ అనేది 1 టైప్ ఆఫ్ ది గూడ్స్ అన్నమాట. ఇట్లా ప్రొడక్ట్స్ రకరకాల వస్తువులు ఉంటాయి. వాటిపైన ఏవైతే ట్యాక్సెస్ పడుతుంటాయో వాటిని గూడ్స్ పైన యాడ్ చేసే ట్యాక్స్ ని, అంటే వస్తువుల పైన యాడ్ చేసే ట్యాక్స్ ని గూడ్స్ అంటారు, జిఎస్టీ అంటారు. జిఎస్టీ అనేది గూడ్స్ కదా. సో ఈ జిఎస్టీ అనేది వస్తువుల పైన యాడ్ అవుతుంది అనమాట. అలాగే సర్వీసెస్, రకరకాల సర్వీసెస్ పైన కూడా యాడ్ అవుతుంది. సర్వీసెస్ అంటే ఏంటి? హాస్పిటల్లో వెళ్ళారు, హాస్పిటల్లో కూడా కొన్ని వాటికి ఏదైనా జిఎస్టీ ఉండొచ్చు. లేదంటే స్పాలు ఉంటాయి, కొన్ని లగ్జరీగా స్పాస్, మసాజ్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. వాటికి కూడా సర్వీస్ అనేది యాడ్ అవుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటారు. హోటల్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా సర్వీస్ ట్యాక్స్ ఉండొచ్చు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కిందకు వస్తుంది అనమాట. సో ఇట్లా జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై జిఎస్టీ కింద యాడ్ చేసుకోండి. సో మీకు ట్యాక్స్ అంటే, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థమైంది. వాట్ ఈస్ మీన్ బై ఇండైరెక్ట్ ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దీన్ని జిఎస్టీ అంటారు, గూడ్స్ అండ్ సర్వీసెస్. దిస్ ఇస్ పైన యాడ్ చేయండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, దీన్ని దిస్ ఈస్ కాల్డ్ జిఎస్టీ.
జిఎస్టి. జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై జిఎస్టి? గూడ్స్ అండ్ సర్వీసెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది గూడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని లగ్జరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన ట్యాక్స్ యాడ్ అవుతుంది, సర్వీసెస్ పైన యాడ్ అవుతుంది. యాక్చువల్గా ప్రతి గూడ్ కి కూడా చూడండి, మీరు ల్యాప్టాప్ కానీ లేదంటే మొబైల్స్ కానీ ఏమైనా ఓపెన్ చేసి చూసారనుకో, బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. హెచ్ఎస్ఎన్ కోడ్ అంటారు. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. ఇది దేనికి సంబంధించింది? ఆ కోడ్ ఒక కోడ్ బేస్ గా చేసుకుని దానిపైన ట్యాక్స్ ఎంత యాడ్ చేయాలని ఉంటుంది. ట్యాక్సెస్ కూడా రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి. 4%, 5%, 8%, 10%, 16%, 18%, ఇలా రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి. మీరు ఏదైనా లగ్జరీ ప్రోడక్ట్ పర్చేస్ చేశారనుకుందాం. ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా బెంచ్ కార్ పర్చేస్ చేశారు. దానిపైన ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. 18%, 20%, 25% ఉంటుంది. అలా కాదు, మీరు ఏదన్నా హాస్పిటాలిటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేశారు, హాస్పిటల్కి సంబంధించినవి 4%, 5% ఉంటాయి. ట్యాబ్లెట్స్ ఇటువంటి వాటిపైన. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ పైన హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. అది దేనికి సంబంధించింది, అది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది ఉంటుంది అనమాట. అప్పుడు మొబైల్ ఓపెన్ చేసి చూసాను, లాస్ట్ సైడ్ బ్యాక్ సైడ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అని ఉంటుంది. అంటే దానిపైన ట్యాక్స్ ఎంత ట్యాక్స్ యాడ్ అవుతుంది, ఏ కేటగిరీ కిందకు వస్తుంది. మీరు లగ్జరీ అపార్ట్మెంట్స్ లో ఏదన్నా అపార్ట్మెంట్ పర్చేస్ చేశారనుకోండి, మోర్ దాన్ 3 crores అనుకుందాం, 28% ఉంటుంది ట్యాక్స్ అనేది. మోర్ దాన్ 3 crores అయితే. పోనీ అలా కాదు, మోర్ దాన్ 2 crores అనుకుందాం, 18% ఉంటుంది. బిలో 1 crore అనుకుందాం, 4% జిఎస్టీ ఉంటుంది. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే లగ్జరీనెస్ పెరిగే కొద్ది జిఎస్టీ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, తక్కువ అయ్యే కొద్ది తక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా జిఎస్టీ అనేది ఉంటుంది అనమాట. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్, కార్స్, బస్సెస్, ఇవన్నీ కూడా గూడ్స్. అలాగే సర్వీసెస్ అంటే ఏంటి? 5 స్టార్ హోటల్కి వెళ్ళారు మీరు, తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళారు, అక్కడ కూడా సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. లగ్జరీ రెస్టారెంట్స్కి వెళ్ళారు, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. వీటిని ఏమంటారు? జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కిందకి వస్తాయి అనమాట. జి అంటే గూడ్స్ కి అప్లికబుల్ అవుతుంది, ఎస్ అంటే సర్వీసెస్ సంబంధించింది, టి అంటే ట్యాక్స్. జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ జిఎస్టి అంటారు. జిఎస్టి ట్యాక్సెస్ అన్నమాట. ప్రతి కంట్రీ డెవలప్ అవ్వాలంటే ట్యాక్సెస్ అనేవి మ్యాండేటరీ. సో ఈ ట్యాక్సెస్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ప్రీవియస్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టి కిందకి రానివి కూడా కొన్ని ఉన్నాయి. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కింద యాడ్ అవ్వదు, దానికి సపరేట్ గా ట్యాక్సేషన్ ఉంటుంది. ఆల్కహాల్, ఎందుకంటే పెట్రోల్ కూడా జిఎస్టీ కిందకి రాదు, దానికి సపరేట్ గా ట్యాక్సేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే డిపెండ్స్ అనమాట. అదొక ట్యాక్సెస్, మామూలుగా వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి, దానికి సపరేట్ గా ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. బట్ జిఎస్టీ కిందకి అన్ని రావు. 90% ఆఫ్ ది ప్రొడక్ట్స్ వస్తాయి, 90% ఆఫ్ ది సర్వీసెస్ వస్తాయి. ఇంకా కొన్ని ఒక 10% సర్వీసెస్ అనేవి జిఎస్టీ కిందకి రావన్నమాట. సో దీని ఏమంటారు? సపరేట్ వాటికి ఆల్కహాల్ కన్జంప్షన్స్ నాట్ అప్లికబుల్ టు జిఎస్టీ ఉండదు వాటికి. పెట్రోల్ జిఎస్టీ కిందకి రాదు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అవి కూడా జిఎస్టీ కిందకి రావు. ఒక ఫార్మర్ ప్రొడక్ట్ పొలాల్లో పంటలు అవి అగ్రికల్చర్ చేస్తారు, ఏం చేస్తారు? సేల్ చేస్తారు, వాళ్ళకేం జిఎస్టీ ఉండదు వాటిపైన. ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. టోటల్ గా 3 types ఆఫ్ ది జిఎస్టీస్ ఉంటాయి. 3 types of the GSTs. How many types of GSTs? 3 types of the GSTs. Actually, types of GSTs. Okay. CGST. First one, Tinda. CGST. Central GST. First ఏంటి? CGST.
సిజిఎస్టి సెంట్రల్ జిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. ఎస్జిఎస్టి స్టేట్ జిఎస్టి బ్రాకెట్ లో ఐజి నెక్స్ట్ తర్వాత ఐజిఎస్టి నెక్స్ట్ ఐజిఎస్టి అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టి అంటే ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవుతాయి అనుకోండి, ఇంట్రా స్టేట్ జిఎస్టి అనేది యాడ్ అవుతుంది. తర్వాత యూజిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? యూనియన్ అండ్ టెరిటరీ జిఎస్టి. యూనియన్ టెరిటరీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. ఎగ్జాంపుల్ కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు తెలుగులో. ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ దీవ్స్, లక్షద్వీప్స్, యానం, పాండిచ్చేరి ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. వీటిని ఏమంటారు? సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అనమాట. ఇక్కడ యూజిఎస్టి ఉంటుంది. టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ ఉన్నాయి. సిజిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ కొంత షేర్ ఉంటుంది. ఎస్జిఎస్టి స్టేట్ గవర్నమెంట్ కొంత షేర్. ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి. తర్వాత యూజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టి. ఇలా ఉంటాయి అన్నమాట. 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ ఉన్నాయి. ఓకే, సో 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. వీటిలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ట్యాక్సెస్ ఈజ్ 2 టైప్స్. నెక్స్ట్ పాయింట్ యాడ్ చేయండి. ట్యాక్సెస్ టైప్ జిఎస్టి టైప్స్ అన్నమాట. జిఎస్టి టైప్స్ జిఎస్టీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? జిఎస్టి టైప్స్ టైప్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి అండ్ అవుట్పుట్ జిఎస్టి. Input GST is next point. Input GST is applicable on the purchases. Input GST is applicable on the purchases. Output GST is applicable to the sales. So 2 types of the GSTs ఉన్నాయండి. Input GST, output GST. So input tax or input GST applicable on the purchases పైన input GST applicable అవుతుంది. అవుట్పుట్ పైన సేల్స్ సంబంధించిన GST అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇలా టోటల్ గా 2 టైప్స్ ఉన్నాయి. సో GST అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది యాక్చువల్ గా ఏ ట్యాక్స్? ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇదేంటిది? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది దేనికి సంబంధించి? గూడ్స్ అండ్ సర్వీసెస్ కి అప్లికబుల్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ గూడ్స్ అనేవి ఒకే రకంగా ఉండదు. ట్యాక్స్ అనేది హెచ్ఎస్ఎన్ నెంబర్ హ్యూమరైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ నెంబర్ ని బేస్ గా చేసుకుని అది ఏ కేటగిరీ కింద వస్తుందని డిసైడ్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని ఆ ప్రోడక్ట్ పైన ట్యాక్స్ అనేది ఉంటుంది. లగ్జరీ ప్రొడక్ట్స్ పైన ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా లగ్జరీ ప్రొడక్ట్స్ కాదు, మామూలు అంటే కొన్ని ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటారు, అంటే రెగ్యులర్ గా వాడేవి, వాటిపైన తక్కువ ఉంటుంది. ఓకే, అలాగే జిఎస్టీ అనేది 4% నుండి 16%, 18%, 26%, 28% రకరకాలుగా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది ప్రోడక్ట్. టోటల్ గా ఎన్ని రకాల జిఎస్టీస్ ఉన్నాయి? 4 టైప్స్. సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది. ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ సంబంధించింది. ఇంట్రా స్టేట్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించింది. యూజిఎస్టీ యూనియన్ టెరిటరీ జిఎస్టీ. అలాగే జిఎస్టీ ఎన్ని రకాలు ఉంది? 2 టైప్స్ ఉంది. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. అవుట్పుట్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది సేల్స్ అన్నమాట. ఇట్లా టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అంటే దేనిపైన ఇది అప్లికబుల్ అవుతుంది? జిఎస్టీస్ 4 టైప్స్. ఓకే, సో ఇన్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి, పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. జిఎస్టీ కాన్ఫిగరేషన్స్. టైటిల్ ఏంటి? జిఎస్టీ కాన్ఫిగరేషన్స్.
GST configurations. First one, define condition types. కొంచెం జాగ్రత్తగా వినండి, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇవన్నీ కొంచెం టఫ్ సబ్జెక్ట్స్. Define condition types. Define condition types. Okay. So condition types తీసుకుందాం ఫస్ట్. T code OBYZ. OBYZ. T code ఏంటి? OBYZ. Transaction code is OBYZ. OBYZ. SAP లాగిన్ చేయండి. T code ఇవ్వండి. OBYZ. ఓకే. కండిషన్ టైప్ సెలెక్ట్ లో ఉంది కదా, కండిషన్ టైప్స్. చూస్ పైన క్లిక్ చేయండి. చూస్. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కండిషన్ టైప్స్ 3 టైప్ ఆఫ్ ది కండిషన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, మీ కంపెనీ కోడ్, మీ పేరేంటి, మీ పేరు ఫస్ట్ 3 లెటర్స్ ఇవ్వండి. 1 ఇవ్వండి. 1. సో 1 ఇచ్చాం. ఇక్కడ చూడండి, SGST అనివ్వండి. SGST తర్వాత యాక్చువల్గా మనం ఏంటి SGST అలా తీసుకోవాలి. SGST వాటిపైన ఆల్రెడీ చేసేసి ఉంటారు వేరే వాళ్ళు, అందువల్ల మనం తీసుకోవట్లేదు. SG అంటే ఏంటి? SGST ఇన్పుట్ SGST అనివ్వండి. ఇన్పుట్ కదా ఇది మనం చేస్తుంది. ఇన్పుట్ SGST అని మీ కంపెనీ కూడా ఇవ్వండి లాస్ట్ లో. ఓకే. 1 minute. ఇన్పుట్ SGST ఇచ్చాం. ఇన్పుట్ SGST ఇచ్చాం. నెక్స్ట్ ఓపెన్ చేయండి. యాక్సెస్ ఉంది కదా, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ లాస్ట్ లో MWST అని ఉంటుంది. MWST క్లాసిఫికేషన్ తీసుకోండి. నెక్స్ట్ క్రిందకి రండి. కండిషన్ క్లాసెస్ అన్నాడు కదా, ట్యాక్స్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ D ఉంటుంది, అది తీసుకోండి. D అంటే ఏంటి? ట్యాక్సెస్ అని అర్థం. నెక్స్ట్ మళ్ళీ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఇన్పుట్ GST వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కదా, పర్చేజెస్ తీసుకోవాలి. ఐఎమ్ సారీ, పర్సంటేజ్ తీసుకోండి. ఏ తీసుకోండి. ఏ పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ ఇచ్చారు. ఓకేనా? D తీసుకోవాలి, తర్వాత ఏ తీసుకోవాలి. ఏ అంటే ట్యాక్సెస్, D అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్చేజెస్. ఎంటర్ చేయండి ఒకసారి. ఇక్కడ SKR1 ఇచ్చాం. SKR1 అంటే ఏంటి? SGST అని అర్థం. చూడండి అక్కడ ఏముంది, మనం ఇన్పుట్ SGST ఇచ్చాం, మీ కంపెనీ కోడ్ కూడా ఇచ్చాం. సో SGST అంటే ఏంటి? స్టేట్ ఇన్పుట్ స్టేట్ GST అని అర్థం. ఇన్పుట్ స్టేట్ GST అని అర్థం. SGST అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ స్టేట్ GST. క్లియర్? అర్థమైందా లేదా? SKR1 అనేది మీరు మీ ఇష్టం, మీరు ఎలా తీసుకోండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. యాక్చువల్లీ మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? SGST తీసుకోవాలి. బట్ ఆల్రెడీ సిస్టమ్ లో SGST యూజ్ చేసేసి ఉంటారు, అందువల్ల తీసుకోదు. అందువల్ల సపరేట్ గా నేమ్ అనేది ఇచ్చాం. SKR1 ఇన్పుట్ SGST. SGST అంటే మీనింగ్ ఏంటి? SKR1 అనేది మనం డిఫైన్ చేసుకున్నాం. 4 digits అన్నమాట. ఇట్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఎంట్రీ SKR2 ఇవ్వండి ఇక్కడ. ఇన్పుట్ CGST అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోవాలి. రైట్ సైడ్ MSST తీసుకోండి. నెక్స్ట్ D అండ్ A. D అంటే ట్యాక్సెస్, A అంటే పర్సంటేజ్. ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 3 ఇవ్వండి. నెక్స్ట్ IGST, ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST. నెక్స్ట్ ట్యాక్స్ క్లాసిఫికేషన్. కండిషన్ క్లాసెస్ D తీసుకోండి. ట్యాక్సెస్ కి సంబంధించింది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి A తీసుకుంటున్నాం. A అంటే పర్సంటేజ్. సేవ్, ఎంటర్, సేవ్. 3 టైప్ GSTs కదా, 3 తీసుకున్నాం. ఇన్పుట్, అవుట్పుట్, SGST, CGST, IGST 3 క్రియేట్ చేస్తున్నాం మనం. వాటికి సంబంధించి మనం క్రియేట్ చేస్తాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూడండి, SKR1 అంటే ఏంటి? ఇన్పుట్ SGST స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. సెలెక్ట్ చేయండి. SKR2 అంటే సెంట్రల్ GST, SKR3 అంటే IGST, ఇంట్రాస్టేట్ GST. ఈ 3 టైప్స్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. 1 minute. క్రియేట్ అకౌంటింగ్ కీస్. Create accounting keys. OBCN. Create accounting keys. OBCN. వెళ్ళండి, OBCN వెళ్ళండి. ఇన్వెంటరీస్ ఇవ్వండి. ఇక్కడ యాక్చువల్గా మనం 3 లెటర్స్ తీసుకోవాలి. ఏమిద్దామంటే KR1 ఇవ్వండి. KR1 ఫస్ట్ లెటర్ రిమూవ్ చేసేసి లాస్ట్ 3 లెటర్స్ ఇస్తున్నాం. KR1 మీ ఇష్టం, ఎనీ 3 డిజిట్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను KR1 అని ఇస్తున్నాను. KR1 అంటే దేనికి సంబంధించింది? ఇన్పుట్ సెంట్రల్ GST. I'm sorry. Wait. 1 minute and 1 minute. ఇన్పుట్ SGST ఇవ్వండి. స్టేట్ GST అన్నాం. ఫస్ట్ స్టేట్ కదా, మనం స్టేట్ టు సెంట్రల్ అలా తీసుకోవాలి. KR1 అంటే ఇన్పుట్ స్టేట్ GST. ఇన్పుట్ స్టేట్ GST ఫస్ట్. నెక్స్ట్ ట్యాక్స్ టైప్ అన్నాడు కదా, డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ దగ్గర 2 తీసుకోండి. ఇన్పుట్ కదా, 2 తీసుకోవాలి. ఇన్పుట్ స్టేట్ GST. తర్వాత పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. నో పోస్టింగ్ రిక్వెస్ట్ 1 తీసుకోండి ఇక్కడ కూడా. సో KR1 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ స్టేట్ GST కి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఎంటర్ ఇవ్వండి.
KR2 ఇన్పుట్ సెంట్రల్ GST, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. సేమ్ 2 ట్యాక్స్ తీసుకోండి. 2 తీసుకోండి. అగైన్ 2 అంటే తెలుసు కదా మీకు. ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ నెక్స్ట్ ఎంట్రీ 2 ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ KR3 ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST. IGST ఇండికేటర్స్ తీసుకోండి. 2 ట్యాక్స్ టైప్స్ పోస్టింగ్ ఇండికేటర్స్ తీసుకోండి. సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. సేవ్ అండ్ బ్యాక్. జస్ట్ గో బ్యాక్. ఓకే, చూడండి. KR1 అంటే ఏంటి, KR2, KR3 ఇవి మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోండి. చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఓకే ఫైన్. OBYZ ప్రొసీజర్, OBYZ. OBYZ ఇచ్చారు కదా, వెళ్ళండి. ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీజర్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తున్నాం మనం, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, ఒక ప్రొసీజర్ మనం క్రియేట్ చేయాలి. మన ఇండియా కదా, ఇండియాకి ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసుకుంటున్నాం. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ప్రొసీజర్, న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 3 లెటర్స్ ఇవ్వండి. 3 కాదు 2 ఇవ్వండి, చెప్తాను. 2 ఇవ్వండి. ఫస్ట్ 2 ఇచ్చారు. తర్వాత IN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్ అనుకుందాం. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చాము, IN ఇచ్చాము, TX ఇవ్వండి. ఇక్కడ 6 డిజిట్స్ వరకు తీసుకుంటాము. మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి. నేను ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, IN అండ్ TX. IN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్ అన్నమాట. ఓకే, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారు కదా, ఎంటర్, సేవ్. సో ఇది మీ ట్యాక్స్ ప్రొసీజర్ అన్నమాట. ఓకే, మీ ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్ డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేశాను కదా, న్యూ ఎంట్రీస్కి వెళ్ళి న్యూ ఎంట్రీస్. స్టెప్ దగ్గర 10 ఇవ్వండి. 10, 20, 30, 40 ఇవ్వండి, చెప్తాను. నెక్స్ట్ CTYP అని ఉంది. CTYP చూడండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ బేసిక్ అమౌంట్ ఉంటుంది. బేసిక్ అమౌంట్ అంటే BASB వస్తుంది. BASB సెలెక్ట్ చేసుకోండి. ఇవ్వండి. ఆ 10 అంటే ఏంటి, 20 అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 10 ఇవ్వండి. ఓకే, ఇచ్చాం కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాము మనం, SGSTకి ఏమి ఇచ్చాము,
SKR1 ఇవ్వండి, SKR1, SKR2 తెలుసు మీకు. SKR1 అంటే SGST, SKR2 అంటే CGST, SKR3 అంటే IGST ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ ఫస్ట్ లైన్ వదిలేదు, ఫస్ట్ వదిలేదు, సెకండ్ దగ్గర నుంచి వెళ్ళండి. 10 ఇవ్వండి. 2 దగ్గర కూడా 10 ఇవ్వాలి. ఆ 10 అంటే ఏంటి, ఇవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో మీకు ఒక ఆప్షన్ చెప్పాను. సెలెక్ట్ చేసుకుని ప్లస్ F1 పైన క్లిక్ చేయాలి. ఇటు 2 దగ్గర కూడా ఇవ్వండి 10 తర్వాత చేయండి. తర్వాత చూడండి, ఫ్రమ్ దగ్గర 10 2 దగ్గర కూడా 10 ఇవ్వండి. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి, ACCKEY అని చూసారా? అక్కడికి వెళ్ళదు. సెకండ్ లైన్ నుండి ఫస్ట్ అవసరం లేదు, బేసిక్ కదా అది. సెకండ్ వన్ ఫస్ట్ ఏమి ఇచ్చాము, KR1, KR2, KR3. డ్రాప్ డౌన్ చేయాల్సిన పని లేదు, మీరు మామూలుగా ఇవ్వచ్చు. KR1, KR2, KR3 ఎక్కడ చేసాము? KR1, KR2, KR3 అనేది ఎక్కడ చేసాము? ఎక్కడ చేసాము? ఏ కాన్ఫిగరేషన్ లో చేసాము? అకౌంటింగ్ కీస్. అకౌంటింగ్ కీ దగ్గర చేసాం మనం. చెక్ చేసుకోండి. ఆ KR1 ఇవన్నీ మనం చేసినవే. ఎంటర్ చేయండి ఒకసారి, ఎంటర్ ఇవ్వండి. చూసారా? చూడండి ఏమేమి అకౌంటింగ్ కి ఏమి ఇచ్చాను చూడండి ఇక్కడ. అలాగే మీరు ఎంటర్ ఇచ్చిన వెంటనే SKR1 అంటే ఏంటి, SGST, SKR2 అంటే CGST, SKR3 అంటే IGST, ఇవన్నీ వచ్చేస్తుంది. ఎంటర్, సేవ్. సేవ్. ఓకే, సేవ్. నెక్స్ట్ ఓకే, పని చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ మనం ఎన్ని చేసాం? 2 చేస్తామా? ఓకే, 3 చేసాం కదా. ఓకే, assign country to calculation procedure. Assign country to calculation procedure. Assign country to calculation procedure. 1 minute. Okay, transaction code OBBG. OBBG, BG not D, OBBG. OBBG. D అవసరం లేదండి, D అవసరం లేదు. OBBG, B, ఐఎమ్ సారీ, OBBG. వెళ్ళండి, OBBGకి వెళ్ళండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ మన కంట్రీకి అసైన్ చేస్తున్నాం. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ని మన కంట్రీకి అసైన్ చేస్తాం. చేసేయండి, వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మన కంట్రీ IN తీసుకోవాలి. ఇండియా కదా మంది. ఎంటర్. ఓకే, అక్కడ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ వేరే వాళ్ళు ఉన్నది, రిమూవ్ చేయండి. SHI అది మంది కాదు, వేరే వాళ్ళది. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. డెమో సర్వర్ కదా, ఇక్కడ IN ఒకటే ఉంటుంది సర్వర్ లో, ఇండియా అనేది. సో మన ప్రొసీజర్ ఉందా లేదా మన కంట్రీకి అనేది చెక్ చేయాలి. సో మన ప్రొసీజర్ ఏమి ఇచ్చాము, ఫస్ట్ మీ కంపెనీకి 2 లెటర్స్ ఇచ్చారు, ఇవ్వండి. 2 లెటర్స్ ఇచ్చారు. తర్వాత IN ఇచ్చారు, INTX, అది ఇవ్వండి. సేవ్. మన కంట్రీకి మన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అసైన్ చేస్తాం. సేవ్. డేటా వాస్ సేవ్డ్ అన్నమాట, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్. సేల్స్ అండ్ పర్చేజెస్. FTXP. సో పర్చేజెస్ కదా మనకి. ఓకే, చూడండి, ట్యాక్స్ కోడ్స్ ని డిఫైన్ చేస్తున్నాం. FTXP. వెళ్ళండి, FTXPకి వెళ్ళండి.
ఎంటర్ చేయండి. కంట్రీ ఇండియా కదా, ఐఎన్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ ట్యాక్స్ కోడ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ట్యాక్స్ కోడ్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. మనం ఒక 2 డిజిట్స్ అనేది తీసుకుందాం. S1 ఇవ్వండి. S1 మీ కంపెనీ కోడ్ S తో స్టార్ట్ అయితే S1 ఇస్తున్నాం. ఓకే, ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. మీకు ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ అని SGST ప్లస్ CGST, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ SGST ప్లస్ CGST, స్టేట్ గవర్నమెంట్ కి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ట్యాక్స్ ప్రొసీజర్, ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటది? S1. ట్యాక్స్ టైప్ అన్నాడు, వెళ్ళండి. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. వి తీసుకున్నాం. వి అంటే ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ మనం చేస్తున్నాం కాబట్టి వి తీసుకుంటున్నాం. ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారా, మనం క్రియేట్ చేసిన అన్ని కనిపిస్తున్నాయి. ట్యాక్స్ ప్రొసీజర్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది. ఇక్కడ చూడండి, KR1, KR2, KR3 ఇవన్నీ మనం చేసినవే. తర్వాత రైట్ సైడ్ చూడండి, SKR1 చూపించండి, నేను చెప్పేటప్పుడు చూపించాలి. SKR1, SKR2, SKR3 ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. సో SGSTకి ఎంత పర్సెంటేజ్ అనేది ఇవ్వాలి? ఎగ్జాంపుల్ 6%. రియల్ టైంలో మీరు చెక్ చేయండి, గవర్నమెంట్ వాల్యూని బట్టి తీసుకోవాలి. CGST 6%, తర్వాత కూడా 6, ఓన్లీ 6 ఇవ్వండి, మీరేం పర్సెంటేజ్ అవ్వద్దు. చూడండి, సో 6% ఇస్తున్నాను. దేనికి? SGSTకి 6%, CGSTకి 6%. సేవ్ చేయండి. IGSTకి సపరేట్గా క్రియేట్ చేయాలి. సేవ్. సో S1 అనేది ఇక్కడ డిఫైన్ చేసాం. S1 ఉపయోగించేసి మనం SGST ప్లస్ CGSTకి సంబంధించిన ఎంట్రీస్ ని క్రియేట్ చేయొచ్చు. ట్యాక్స్ కోడ్ S1 వాస్ క్రియేటెడ్. ట్యాక్స్ కోడ్ S1 అనేది ఉపయోగపడింది. ఈ ట్యాక్స్ కోడ్ S1 ఉపయోగించి మనం SGST ప్లస్ CGSTకి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ S2 ఇవ్వండి. ఇక్కడ S2 మీరు ఏదైనా తీసుకోవచ్చు. S1 తీసుకోవాలని ఏం లేదు. యూ కెన్ స్పెసిఫై ఎనీ 2 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమిస్తారు? IGST, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ IGST. మీ కంపెనీ కూడా ఇస్తే ఇంకా బెటర్. ట్యాక్స్ టైప్ వి తీసుకోండి. ఇన్పుట్ కదా, కంటిన్యూ చేయండి. ఓకే, IGST చేస్తున్నాం. థర్డ్ వన్, IGST థర్డ్ వన్ 12% తీసుకోండి. 12%. ఎంటర్, సేవ్. సో SGST ఒకటి క్రియేట్ చేసాము. అండ్ ఫస్ట్ SGST, CGST, S1 అనేది ట్యాక్స్ కోడ్. తర్వాత IGSTకి S2 అనేది ట్యాక్స్ కోడ్ అనమాట. సో IGSTకి 12% తీసుకున్నాం. SGST ప్లస్ CGSTకి ట్యాక్స్ కోడ్ అనేది S2. అలాగే ఇక్కడ 12% తీసుకున్నాం. ఫస్ట్ 6% కదా, ఐఎమ్ సారీ. SGSTకి CGSTకి 6% మాత్రమే తీసుకున్నాము. తర్వాత IGSTకి 2% అనేది తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ మనం ఒక GL అకౌంట్ క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఈ ట్యాక్స్ దేనికి అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ GST దేనికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ అంటే కరెంట్ అసెట్స్ అని అర్థం అండి. ఓకేనా? వెళ్ళండి, FS00కి వెళ్ళండి. ఓపెన్ చేయండి, పాయింట్ యాడ్ చేసుకోండి. ఇన్పుట్ చెప్పాను కదా, ఈ పాయింట్. ఇన్పుట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ టు ది పర్చేజెస్. ఇట్స్ విల్ కమ్ అండర్ కరెంట్ అసెట్స్. FS00కి వెళ్ళండి. FS00 ఇన్పుట్ పర్చేజ్ GL అకౌంట్ క్రియేషన్. ఇక్కడ యాడ్ చేయండి పాయింట్. పర్చేజ్ GL అకౌంట్ క్రియేషన్ FS00.
వెయిట్ 1 మినిట్. మనం ఏం చేయాలంటే టోటల్ గా 3 టైప్ ఆఫ్ జిఎస్టీస్ క్రియేట్ చేయాలండి. పర్చేజ్ ఓపెన్ చేద్దాం. వెయిట్. చూడండి, ఎస్జిఎస్టి చెప్తాను చూడండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఇన్పుట్ ఎస్జిఎస్టి జిఎల్ అకౌంట్ క్రియేషన్, కాపీ పేస్ట్. దాని ఇన్పుట్ ఇంటర్ప్రిట్ కిందకు వస్తుంది. ఇన్పుట్ ఎస్జిఎస్టి జిఎల్ క్రియేషన్, FS00, ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టి 3 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలండి. అది ఎంటర్ చేస్తే క్రిందకు వస్తుంది, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో 3 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, 3 క్రియేట్ చేస్తున్నాం. ఇన్పుట్ ఎస్జిఎస్టి కంప్లీటెడ్, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. టీ కోడ్ ఏంటి? FS00. అన్నిటికీ FS00 ఉన్నాయి. పైన కూడా ఎంటర్ చేయండి, క్లారిటీ ఉంటుంది. టీ అని ఇవ్వండి. టీ అనేది ట్రాన్సాక్షన్ కూడా అర్థం ఫస్ట్. ఎంటర్ కొట్టండి. 7 తీసేయండి. బ్యాక్ మూవ్ చేయండి. సో ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఇన్పుట్ ఎస్జిఎస్టి జిఎల్ అకౌంట్, ఇన్పుట్ సిజిఎస్టి జిఎల్ అకౌంట్, ఇన్పుట్ ఐజిఎస్టి జిఎల్ అకౌంట్. ఈ 3 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో వేటి కిందకు వస్తే యాక్చువల్ గా మనకి ఇన్పుట్ పర్చేజ్ చేసామంటే మెటీరియల్ కదా, ఇది కరెంట్ అసెట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి. FS00 కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి నెంబర్ తీసుకోండి. Current assets comes under balance sheet. Input SGST, short text, long text. Input SGST, company code అవసరం లేదు, మన కంపెనీ కోడ్కి రిఫ్లెక్ట్ అవుతుంది జిఎల్స్. Input SGST, short text, long text. SGST, control data. Tax category. చూడండి, ట్యాక్స్ కేటగిరీ చూసారా, డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా S1 S2 కనిపిస్తున్నాయి. మనం క్రియేట్ చేసాం S1 అనేది. ఓకేనా? సో S1 అంటే దేనికి అప్లికబుల్ అవుతుంది? SGST స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది, CGST సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. ట్యాక్స్ ప్రొసీజర్ S1 తీసుకోండి. S1 ట్రాక్ చేయాలి మ్యాండేటరీగా. కంటిన్యూ. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోండి. పోస్ట్ ఆటోమేటికల్లీ అంటే ఏంటి? పోస్ట్ ఆటోమేటికల్లీ ఆటోమేటిక్ అప్లైబుల్ అవుతుంది. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి యాడ్ చేయండి. ఇన్పుట్ CGST, నెక్స్ట్ ఇంకో జిఎల్ క్రియేట్ చేస్తున్నాం. 200,117. క్రియేట్ వెళ్ళారు కదా. కరెంట్ అసెట్స్,
current assets comes under balance sheet. Input CGST. Control data. డ్రాప్ డౌన్ చేయండి. సో సిజిఎస్టీ కూడా అదే కదా, సేమ్ కదా, S1 తీసుకోవాలి. S1 ఇది మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. ఓకే, ట్యాక్స్ కేటగిరీ తీసుకోవాలి మ్యాండేటరీగా. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలి. వెయిట్ పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోండి. పోస్ట్ చేయండి ఒకసారి. పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలి మీరు. సేవ్ అయిపోయింది. సేవ్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. సెలెక్ట్లో అదే ఎక్కడికి వెళ్తారు? ఎడిట్. జిఎల్ ఎలా ఎడిట్ చేస్తారు? జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఆ పెన్సిల్ సింబల్ చేంజ్ పోస్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేసుకోండి. సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్. సో ఐజిఎస్టీ క్రియేట్ చేస్తున్నాం. ఇంకొకటి తీసుకోండి. బ్యాలెన్స్ షీట్, ఇన్పుట్ ఐజిఎస్టీ. కంట్రోల్ డేటా. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ S2 తీసుకున్నాం. ఐజిఎస్టీ కదా, S2 ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. ఓకే, రైట్. సేవ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్. సో ఇన్పుట్ ట్యాక్స్ అనేది వేటికి అప్లైబుల్ అవుతుంది? పర్చేజెస్ కి. కాబట్టి మనం ఒక పర్చేజ్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. పర్చేజ్ అంటే దేనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కాస్టే కదా. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఓకే, ఆల్రెడీ ఉందా? ఇంకోటి క్రియేట్ చేద్దాం ఫ్రెష్ గా. ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసాం కదా, దీని మీద వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందువల్లంటే కొన్ని చేంజెస్ చేయాలి. ఇక్కడ వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ కాదు, న్యూ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో క్రియేట్ లోకి వెళ్ళండి. కొత్త జిఎల్, న్యూ జిఎల్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి. ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, పర్చేజ్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఒకటే ఇవ్వండి. కంట్రోల్ డేటా వెళ్ళండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. నెక్స్ట్ వెయిట్. ఇక్కడ ట్యాక్స్ కేటగిరీలోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఒక స్టార్ సింబల్ ఉంది చూసారా? ఆల్ ట్యాక్స్ టైప్స్ ఎలా తీసుకోవాలి. ఇవ్వండి. ట్యాక్సెస్ కూడా అలౌ చేస్తున్నాం. ఇవ్వండి. నెక్స్ట్ పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే ట్యాక్స్ లేకుండా కూడా ఎంట్రీ పోస్ట్ చేసి మనం. ఓకే, నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. ఓకే,
మనం 3 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ పర్చేజ్ జిఎల్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేసాం. ఎందువల్ల ఇన్పుట్ ట్యాక్స్ అనేది పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అసైన్ జిఎల్ అకౌంట్స్. assign GL accounts. Assign GL account keys. OB40. I'm sorry. ఈ GL అకౌంట్ కీస్ అన్ని అసైన్ చేయాలి. చూడండి ఎలా అసైన్ చేస్తాను చూడండి. పోస్టింగ్ కీస్ కి అసైన్ చేస్తాను ఇవన్నీ కూడా. OB40 ట్రాన్సాక్షన్ కోడ్స్. వెళ్ళండి. GL అకౌంట్స్ ని పోస్టింగ్ కీస్ కి అసైన్ చేస్తున్నాను. GL అకౌంట్స్ ని పోస్టింగ్ కీస్ కి అసైన్ చేస్తున్నాం. OB40. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనకి కాదు, మనం ఎక్కడ ఉన్నాయి చూడండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. SKR1 SKR2 లాస్ట్ లో ఉంటాయి మేబీ. వెళ్ళండి కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. కంప్లీట్ డౌన్ లాస్ట్ లో ఉంటుంది. లాస్ట్ వెళ్ళిపోండి. లేవా కొంచెం పైకి వెళ్ళండి. ఫుల్ వెళ్ళిపోయి అలా కాదు, పని చేద్దాము. KR1 KR2 అలా కాదు చూడండి. KR1 అవి కదా మనం ఇచ్చాము, అవి తీసుకోవాలి మనం. KR1 KR2 అవి తీసుకోవాలి. ట్రాన్సాక్షన్ చూసారా అది అవి. KR1 KR2 KR3 3 కనిపిస్తే చూడండి. మనం ఇక్కడ ఇచ్చాం KR1 అంటే SGSTకి సంబంధించిన, KR2 CGST, KR3 IGST. 3 కనిపిస్తున్నాయి కదా అవి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ KR1 పైన డబుల్ క్లిక్ చేయండి. కొంచెం జాగ్రత్తగా చేయాలి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏముంది? పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ ఎస్ అనండి. ఎస్. అగైన్ పైన పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. 40 50 ఉంది. 40 అంటే డెబిట్ ఇండికేట్ అవుతుంది, 50 అంటే క్రెడిట్, మీకు ఆల్రెడీ తెలుస్తుంది. 40 50. అకౌంట్ పైన క్లిక్ చేయండి. పైన అకౌంట్ ఉంది కదా, అకౌంట్స్ ఎస్ అనండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఏం అకౌంట్ ఇస్తాం? SGST జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, డ్రాప్ డౌన్ చేయండి. మీరు క్రియేట్ చేసిన SGST కనిపిస్తుంది. SGST ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ. ఓకే, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం. KR2 ఇవ్వండి. KR2 పైన డబుల్ క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ ఎస్. పోస్టింగ్ కీ అగైన్ క్లిక్ చేయండి. 40 50 ఇవ్వండి. 40 అంటే ఏంటి? డెబిట్. 50 అంటే క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? CGST ఇవ్వండి. SGST కంప్లీట్ కదా, IGST IGST ఇస్తారా? CGST సెంట్రల్ GST కదా, డ్రాప్ డౌన్ చేసి సెంట్రల్ GST ఇవ్వండి. SGST కంప్లీటెడ్. సెకండ్ వన్ CGST ఇస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్. గో బ్యాక్. నెక్స్ట్ KR3 అంటే IGST. కంటిన్యూ చేయండి. సేమ్ అలాగే చేయాలి. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయాలి.
ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీస్ 40, 50 ఇవ్వండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇక్కడ ఐజిఎస్టి జిఎల్ అకౌంట్ తీసుకొని సేవ్ చేయండి. సేవ్. Okay, data was saved. Next configuration. Maintain tax code for maintain tax codes. Maintain tax codes అనివ్వండి. SM30 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 ఓకే. ఇక్కడ నేను చెప్పింది అది రిమూవ్ చేసేయండి. అక్కడ పైన టేబుల్ వ్యూ రిమూవ్ చేయండి. J_1 ICON D TAX tax. I'm repeating once again. J_1 ICON D TAX. Maintain పైన క్లిక్ చేయండి. Maintain. ఇక్కడ చూడండి మన కంట్రీకి సారీ 1 minute. ఓకే. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. తర్వాత S1 ఇవ్వాలి. అక్కడ అది అడ్జస్ట్ అవ్వదు సరిగా. S1 ఇవ్వండి. S1 అంటే ఏంటి? CGST ప్లస్ SGST. అగైన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి కింద. మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ IGST ఇవ్వండి. ఐఎమ్ సారీ, ఇది మీ కంపెనీ కోడ్కి S2 ఇచ్చాం కదా, S2 ఇవ్వండి. మీ కంపెనీ కోడ్కి S1 ఇచ్చాం. S1 అంటే ఏంటి? వన్ ఆఫ్ ది ట్యాక్స్ కోడ్. S1 దేటికి అప్లికబుల్ అవుతుంది? SGST ప్లస్ CGSTకి. తర్వాత మీ కంపెనీ కోడ్కి S2ని అసైన్ చేస్తున్నాం ట్యాక్స్ కోడ్ని. వేటికి అప్లికబుల్ అవుతుంది? IGST ఇంట్రాస్టేట్ GSTకి అప్లికబుల్ అవుతుంది. సో మనం ఎంట్రీని పోస్ట్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేసాం ఇక్కడ. సేవ్. ఓకే. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం. వెండర్ మెటీరియల్ పర్చేజ్ చేస్తే ఎలాగనేది. ఓకేనా? వెళ్ళండి. FB60 వెండర్ తీసుకోండి. డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ట్యాక్స్ అమౌంట్ ఇవ్వండి 1 lakh రూపీస్. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ GST. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ GST. ఓకే. 1 minute.
ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ విత్ జిఎస్టీ తీసుకున్నారు కదా. నెక్స్ట్ కిందకి రండి, పర్చేజ్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. పర్చేజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాడు వెండర్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం. మనం క్రియేట్ చేస్తాం పర్చేజ్ జిఎల్ అకౌంట్ చేస్తున్నాం. అమౌంట్ ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. మాన్యువల్గా 1 lakh ఇవ్వండి చెప్తాను. 1 lakh 10,000 మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. 1 lakh చేస్తాం. పైన రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ టిఆర్ అని చూస్తారా, అక్కడ ట్యాక్స్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. టీ అంటే ఏంటి? ట్యాక్స్ అని అర్థం. ట్యాక్స్ కోడ్ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, S1 S2 వర్క్ అవుతుంది అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేస్తాం. S1 అండ్ S2 అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేస్తాం. S1 తీసుకోండి. పైన ఓకే ఇచ్చారా? S1 ఇచ్చారా? ఓకే, పైన చూడండి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అని ఉంది. సెలెక్ట్ చేయండి, దాన్ని డ్రాప్ డౌన్ చేయండి. తర్వాత దాని కింద డ్రాప్ డౌన్ చేయండి. S1 S2 మీరు ఏది క్రియేట్ చేస్తారు? S1 ట్యాక్స్ కోడ్ ఉపయోగిస్తే SGST ప్లస్ CGST ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. S2 ఉపయోగిస్తే IGST ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, SGST ఇచ్చేసారు, తీసుకో. S1 తీసుకోండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ పైన క్లిక్ చేయండి. చూసారా, వచ్చిందా రాలేదా? S1 ఇన్పుట్ CGST. సేవ్ చేయండి. %5 క్యాల్కులేట్ అయింది. ఓకేనా? సేవ్ చేయండి. SGST రాలేదేంటి? కరెక్ట్గా యాడ్ చేస్తారా లేదా? SGST కూడా యాడ్ అవ్వాలి ఆటోమేటిక్గా, ఎందుకని రాలేదు? ఓకే, సేవ్ చేయండి చెప్తాను. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. వెయిట్ దానిపైన క్లిక్ చేయండి. వెయిట్ పోస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ జీరో బ్యాలెన్స్ కరెక్ట్. దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. మీరు కరెక్ట్గా ఇచ్చారు రెండు వైపులో, ఇవ్వలేదా? బ్యాక్ వెళ్ళండి. ఎక్కడో ఉంటుంది, ఒకటి ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ నుంచి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. మీరు 1 lakh కరెక్ట్ ఇచ్చారు కదా అమౌంట్. ఓకే, ఇక్కడ వెండర్ మార్చాలండి, వేరే వెండర్ తీసుకోండి. ఈ వెండర్ పైన తీసుకోవట్లేదు. వేరే వెండర్ ఇవ్వండి. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే ఉన్నాయి, ఇక్కడ చిన్న మిస్టేక్ మేబీ. సిమ్యులేట్ చేయండి. పోస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ జీరో బ్యాలెన్స్ కరెక్ట్లీ డాక్యుమెంట్ అంటాం. అమౌంట్ ఎంత ఇచ్చారు? మీరు కరెక్ట్ ఇచ్చారు కదా, వాల్యూ కూడా కరెక్ట్ గానే పిక్ అయింది. సేవ్ చేయండి. మ్యాచ్ అవ్వలేదు సార్. ఏంటండి? టోటల్ వాల్యూ మ్యాచ్ అవ్వలేదు సార్, అందుకే పోస్టింగ్స్ ఇస్ ఓన్లీ పాసిబుల్ అది వస్తుంది. మీరు కరెక్ట్గా ఇవ్వలేదేమో. కరెక్ట్గా బ్యాక్ వెళ్ళండి. ఏంటండి సార్? అందుకే అది మార్నింగ్ గ్రీన్ మెసేజ్ అందుకే వస్తుంది సార్. ఈ టోటల్ అమౌంట్ 1 lakh ఈక్వల్ అవ్వలేదు, అది అందుకనే వస్తుంది. ఎందువల్ల ఇంకో కరెక్ట్గా ఇచ్చాం కదా మనం. 10,000 ఇవ్వండి పోనీ. 10,000 ఎందుకో 10,000 ఇవ్వండి.
పైన కూడా ట్యాక్స్ కోడ్ తీసుకోండి, S1 తీసుకోండి. పైన కూడా డ్రాప్ డౌన్ చేసి 10,000 తీసుకోండి. కరెక్ట్గా ఇవ్వలేదు మీరు అక్కడ, ఇది మర్చిపోయారా? ఆ S1 ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్, పోస్ట్ చేయండి. అవ్వట్లేదు. డాక్యుమెంట్లోకి వెళ్ళండి ఒకసారి, పైన టాప్లో డాక్యుమెంట్ ఓవర్ వ్యూలోకి వెళ్ళండి. ఓకే, అమౌంట్ ఈక్వల్గా కరెక్టే ఉంది కదా, ఎందువల్ల తీసుకోవట్లేదు? వెయిట్ సార్ చెక్ చేస్తాను. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా కట్ అయి ఉంటుంది సార్, అందుకనే ఇక్కడ ఒక చూపించలేదు. అట్లా ఏం లేదు, అది కరెక్ట్ గా చూస్తే యాక్చువల్గా చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ 8,928 రూపీస్, దానిపైన 6% కరెక్ట్ అయింది. కరెక్టే కదా, టోటల్ 10,000 కరెక్ట్ ఉంది. వాల్యూ అనేది కరెక్ట్ ఉంది, వేరే అదర్ మిస్టేక్ ఇది మేబీ. సార్ ఇప్పుడు ఇది 8928 ప్లస్ 53571 అది రెండు కలిపితే 10,000 అవ్వట్లేదు కదా సార్? ఇన్వాయిస్ వాల్యూ 6,000 కదా, 10,000 కదా. సిజిఎస్టీ మాత్రం పిక్ అయింది సార్, ఎస్జిఎస్టీ పిక్ కాలేదు. అదే పిక్ అవ్వలేదు, ఎందువల్ల అవ్వలేదు? ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. కాన్ఫిగరేషన్స్ ఏదైనా మిస్ చేశారా? ఇక్కడన్నా రెండు రావాలి, అదే కదా నా డౌట్ కూడా. సార్ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇక్కడ ట్యాక్స్ ట్యాబ్ ఓపెన్ చేయమనండి సార్, దానిలో ఏమన్నా ఇక్కడ ఏ ట్యాక్స్ ట్యాబ్ కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్తే సార్ ఒకసారి ఎఫ్టిఎక్స్పి ఉంటుంది కదా సార్, అక్కడ ఎఫ్టిఎక్స్పి అని డిఫైన్ చేసాం కదా, అక్కడ ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది సార్ ఇన్పుట్ సిజిఎస్టీ అది పిక్ అయిందా లేదా అని. అక్కడ చూడాలి, పని చేద్దాం. 1 సెకండ్ సార్, ఇక్కడ ట్యాక్స్ ట్యాబ్ ఉంది కదా, బేసిక్ పేమెంట్ డీటెయిల్స్ ట్యాక్స్ దగ్గర. 1 మినిట్ సార్ ఒకసారి ఎఫ్టిఎక్స్పి కొట్టండి తెలిసిపోతుంది. చూడండి, వెళ్ళండి ఒకసారి, ఎఫ్టిఎక్స్పి చెప్తున్నాను. ఎఫ్టిఎక్స్పిలో మనం డిఫైన్ చేసినాం కదా ఇందాక. ఓకే, అది ఉంచండి. అది తర్వాత అది మన ట్యాక్స్ పిక్ అవుట్ అని పోస్ట్ అవట్లేదు కదా ఇన్వాయిస్, అది చూద్దాం. అదే సార్, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఒకటోది. రెండోది ఏంటంటే ఇప్పుడు పర్చేస్ లెడ్జర్ తర్వాత పర్చేస్ లెడ్జర్ ఆల్ ట్యాక్స్ అని ఒకటి ఉంటుంది కదా, అది రెండు కరెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఏదో ఒకసారి చెక్ చేసి తెలుస్తుంది. ఇక్కడ ఎస్ట్ ఉంది కదా ఐజిఎస్టీ, వెళ్ళండి. ఇక్కడ S2 ఓకే 12% ఉంది. ఆ S1 కి ఈ బైఫర్కేషన్ ఇచ్చిరా లేదా చూడాలి. 6% రావాలి కదా. S1 కి ఇవ్వాల్సిన అవసరం లేదండి. దేనికి S1 కి ఇచ్చామా? ఇవ్వండి, S1 కి ఇవ్వండి. S1 ఎంటర్ కొడితే ఇక్కడ కరెక్టే ఉంది. ఇప్పుడు దాని తర్వాత పర్చేస్ లెడ్జర్ ఉంది కదా సార్, అందులో ఆల్ ట్యాక్స్ అని సెలెక్ట్ చేసినామా లేదా ఒకసారి అది కూడా చూస్తే తెలుస్తుంది. పర్చేస్ జిఎస్ లో మనం ఆల్ ట్యాక్స్ అని కొడితేనే పిక్ అవుతుంది కదా ఇది. అవును సార్, ఆల్ ట్యాక్స్ తీసుకున్నాం కదా. పర్చేస్ జిఎల్ అకౌంట్ FS00 కి వెళ్ళండి. ఆల్ ట్యాక్స్ తీసుకోలేదా? ఒకసారి చూడండి. ఓకే, పోస్ట్ కంట్రోల్ డేటా కొనండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ దగ్గర ఆల్ ట్యాక్స్ తీసుకున్నామా సార్? ట్యాక్స్ కేటగిరీ ఇది తీసుకున్నాము. పైన క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. కొంచెం వెయిట్ చేయండి, కంగారు 1 మినిట్ వెయిట్ చేయండి, చూద్దాం. నేను చెక్ చేస్తాను ఒకసారి. అవుట్పుట్ కరెక్టే ఉందండి, వెరీ స్మాల్ మిస్టేక్ అంతే, ఇంకేం లేదు. అక్కడ పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలా? వెయిట్, అదే చూస్తున్నాను, నాకు అదే డౌట్ ఉంది. 1 మినిట్. ఒకసారి నా సిస్టంలో చెక్ చేస్తాను. నా దగ్గర ఇంతకుముందు చేసినవి ఉన్నాయి కదా, చూస్తున్నాను. 1 మినిట్ ఉండండి. పోస్ట్ ఆటోమేటికల్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను, మేబీ అదే మిస్ చేస్తాం మనం. పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోవాలి, మనం తీసుకోలేదు కదా, తీసుకోండి. ఇది మిస్టేక్ చేస్తాం మనం. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వెళ్ళండి, పోస్ట్ చేయండి, చూద్దాం. ఇంకోటి సెకండ్ ట్యాక్స్ కేటగిరీ పిక్ అవ్వలేదంటే మేబీ అది అసైన్మెంట్ లో ప్రాబ్లం అవ్వచ్చు, చూద్దాం. ఫస్ట్ నుంచి చేయండి.
/n ఇవ్వండి, FS00 ఇవ్వండి. తీసుకోండి, వెండార్ తీసుకోండి. ఏ వెండార్ తీసుకుని అవ్వాలి మనకి. $10,000 ఇవ్వండి. S1 ఇవ్వండి. ఇక్కడ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకొని డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ నంబర్ ఓన్లీ పాసిబుల్ ఇంటర్ కంపెనీ ఇంటర్నల్ కంపెనీ కూడా ఏంటిది కొత్తగా వస్తున్నారు కదా. సార్ ఇది 400305 పర్చేస్ అకౌంట్ అయితే పర్చేస్ అకౌంట్ కి పోస్ట్ ఆటోమేటికల్లీ సెలెక్ట్ చేస్తే ఇది వస్తుంది సార్. అది తీసుకోవడం వల్ల ఎర్రర్ వస్తుంది కదా మనకి ఇక్కడ. అవును సార్. అవును, అంతే. అదే పోస్ట్ ఆటోమేటిక్లీ రిమూవ్ చేయండి. సార్ యాక్చువల్లీ ఇక్కడ మీరు S2 అనేది ఇక్కడ అసైన్ చేశారా సార్? ఇందాక S1 అసైన్ చేశారు కదా, S2 అసైన్ చేశారా ఒక్కసారి చెక్ చేయమనండి. పర్చేజ్ అకౌంట్ కి అవసరం లేదు. FS00 పర్చేస్ కాదు సార్, FS00లోనే మీరు CGST IGST ట్యాక్సెస్ వి క్రియేట్ చేయించారు కదా. ఇవి చూడండి ఒకసారి. ఇన్పుట్ GST ఇన్పుట్ SGST చెక్ చేయండి. ఎడిట్ లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా S1 ఉంది. CGST కూడా చెక్ చేయండి. CGST కూడా యాడ్ అయింది కదండి. పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ సెలెక్ట్ అవసరం లేదా. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. అని కరెక్టే ఉన్నాయి మేడం. ఏదో మిస్టేక్ అంటే ఇది వేరే మిస్టేక్, దీనికి సంబంధించింది కాదు ఇది. ఓ పని చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి, వెళ్ళండి. ఫస్ట్ నుంచి చేయండి. వెండర్ మాస్క్ తీసుకోండి. ఇంతకుముందు ఎర్రర్ వచ్చినప్పుడు కాకుండా వేరే వెండర్ తీసుకోండి. కాన్ఫిగరేషన్స్ కరెక్టే ఉన్నాయండి. ఏదో చిన్న మిస్టేక్ మేబీ, చూద్దాం. S1 ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. ఇన్పుట్ GST పిక్ అవుతుంది, అవుట్పుట్ GST పిక్ అవ్వట్లేదు. పోస్టింగ్ రూల్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కరెక్ట్ డాక్యుమెంట్ అంట. సార్ వన్ లాస్ట్ ట్రయల్ సార్, బ్యాక్ వెళ్ళి అక్కడ ట్యాక్స్ ట్యాబ్ ఇంకా ఎడిటింగ్ ఆప్షన్స్ లో ఒక్కసారి చెక్ చేయమనండి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ట్యాక్స్ ట్యాబ్ ఉంది కదా, బేసిక్ పేమెంట్ డీటెయిల్స్ ట్యాబ్ ట్యాక్స్, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ పైన
పైన బేసిక్ పేమెంట్ డీటెయిల్స్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంది కదా, అందులో ట్యాక్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి పైన. సార్ ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది సార్, మీకు ఇక్కడ ఏదో మార్చుంటారు. ఆటో నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్ గా ఉంటుంది ఇక్కడ. క్యాలిక్యులేట్ టాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్ అని ఉంది కదా, అది ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇవ్వండి, సేవ్ చేయండి. ఇదే అనుకుంటున్నా, మేబీ సేవ్ చేయండి. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, పోస్ట్ చేయండి. సిమ్యులేట్ చేయండి. తీసుకోవట్లేదండి. కంపెనీ కూడా మందే ఉంది కదా. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ఇక్కడ 1200 రూపీస్ అనేది డిఫరెన్స్ చూపిస్తుందండి. ఇక్కడ పైన చూసారా, మనకి బ్యాలెన్స్ అనేది 00 అవ్వాలి పైన టాప్ లో చూడండి. అవును సార్, అవును. ఈ 1200 అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. ఎక్కడ యాడ్ అవుతుంది 1200? కరెక్టే పిక్ అయింది. 2 నాకు అది పిక్ అవ్వలేదు. 1 మినిట్ ఆగండి, నేను చెప్తాను. 1 మినిట్ అండి, వెయిట్ చేయండి సార్. లేకుంటే 11,200 తీసుకుంటున్నాం సార్. అట్లా యాక్చువల్ గా 600 ట్యాక్స్ కట్ అయిపోయింది కదా సార్. 1200 కట్ అయితే రిమైనింగ్ అమౌంట్ వేయమనండి. ఇక్కడ 8800 వేయమనండి. లేదు సార్, లేదు మేడం. ఈ అమౌంట్ కాలంలో 11,200 వేయండి. ఇది ఆటోమేటిక్ గా 10,000 ఐదర్ యాడ్ చేయండి, లేదంటే ఒకసారి యాడ్ చేసి చూడండి 11,200, లేదంటే 8,800 వేసి చూడండి. అట్లా రాకుంటే OB40లో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం సార్. OB40 ఇక్కడ సార్, ఇక్కడ అమౌంట్ దగ్గర 11,200 ఇవ్వండి. ఇక్కడ కూడా సార్ పైన అమౌంట్ కాలం ఉంది కదా బ్లూ కలర్ లో. యాక్సెస్ రెండు పిక్ అవ్వాలి కదా. అది ఓ పని చేయండి. హలో, ఓ పని చేయండి, నేను చెప్తాను చూడండి. 1 మినిట్ అండి. పని చేయండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. అమౌంట్ మార్చండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ, హలో 1 మినిట్ వెయిట్ చేయండి, చెప్తాను. ఓ పని చేద్దాము. ఇక్కడ 1 lakh ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోండి, కంప్లీట్ బ్యాక్ వెళ్ళండి. FB60కి వెళ్ళండి. వెండా తీసుకోండి. పర్చేజ్ ఎప్పుడు ఇలా ప్రాబ్లం అవ్వలేదు, మరి మేబీ ఎందువల్ల వస్తుందో అట్లా చూద్దాం. వెండా తీసుకోండి. తీసుకున్నారా? అమౌంట్ డేట్ ఇవ్వండి. అమౌంట్ పైన యాడ్ చేయకండి, కింద అక్కడ యాడ్ చేయొద్దు. కిందకి రండి, చెప్తాం. కిందకి రండి, అక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ అమౌంట్ దగ్గర 1 lakh ఇవ్వని చెప్తాను. ట్యాక్స్ కోడ్ S1 ఇవ్వండి. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. పైన బ్యాలెన్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ అవ్వాలి. యాక్చువల్గా పైన వస్తుంది విత్ ట్యాక్స్ తో పాటు యాడ్ అవ్వాలి. పైన బ్యాలెన్స్ అని చూసారా? ఓ పని చేయండి, ఇక్కడ అమౌంట్ దగ్గర 1,12,000 ఇవ్వండి. పైన అమౌంట్ దగ్గర 1 lakh, అక్కడ కాదండి, అక్కడ కాదు, ఇక్కడ 1 lakh ఇచ్చేస్తారు కదా. పైన 1,12,000 ఇవ్వండి. %6 కదా పిక్ అవ్వాల్సింది. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి.
వెయిట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. సిమ్యులేట్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. జీరో పోస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ జీరో బ్యాలెన్స్, కరెక్ట్ ది డాక్యుమెంట్ అంటున్నాడు. ఓకే, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓబీ వైజ్ వెయిట్ ఓకే, రేపు చూద్దామండి. ఇంకేం చేస్తాం, అవ్వట్లేదు, ఏదో మిస్టేక్ ఉంది మేబీ. మీరు పని చేయండి, ఆ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. 1 మినిట్, ఇది చిన్న ఇష్యూనే. ఎర్రర్ ఎందుకు వస్తుంది ఇట్లా? అమౌంట్ పిక్ ఇక్కడ ప్రాబ్లం సార్. ఇది ఏంటంటే అమౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది మనకి. ఇన్‌కరెక్ట్ ఆటోమేటిక్ పోస్టింగ్స్ ఆర్ క్యాన్సిల్డ్ అని. యాక్చువల్‌గా అయితే అది డైరెక్ట్ గా సేవ్ చేయండి ఒకసారి. అమౌంట్ ఈక్వల్ అవ్వలేదంటారు. డైరెక్ట్ గా పోస్ట్ చేయండి, సేవ్ చేయండి చూద్దాం. పోస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ జీరో బ్యాలెన్స్, కరెక్ట్ డాక్యుమెంట్. ఇక్కడ ఎస్‌జీఎస్టీ పిక్ అవ్వట్లేదు కాబట్టి అది ఓన్లీ 6% టాక్సే కట్ చేస్తుంది సార్. అంటే ఇప్పుడు మనం 1,06,000 పర్చేజ్ అకౌంట్ ఇచ్చామనుకోండి, 6,000 సీజీఎస్టీ. సో అప్పుడు మ్యాచ్ అవుతది. ఇప్పుడు మీరు పర్చేజ్ అకౌంట్ దగ్గర 1,06,000 ఇవ్వండి. సో ఇప్పుడు ఇవ్వండి, match అవుతది. ఇచ్చి చూడండి, అలాగే ఇవ్వండి. పోనీ ఒకసారి చూద్దాం. అలా కాదు, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే ఉన్నాయి, మరి మిస్టేక్ ఎందుకు వస్తున్నట్లు? ఎస్‌జీఎస్టీ ఒకటి పిక్ అవ్వట్లేదు సార్. ఎక్కడో మైన్యూర్ మిస్టేక్. ఎస్‌జీఎస్టీలో ఇక్కడ మిస్టేక్ కింద అది కాదండి. అది 1,12,000 ఉంచండి. ఇక్కడ కింద 1,06,000 ఇవ్వండి. 1,12,000 అది ఓకే. ఇక్కడ 1,06,000 ఇవ్వండి. 2 సేమ్ ఇయ్యాలి మేడం. అట్లా రాదు. ఇది ఇప్పుడు ఇది ఒకసారి సిమ్యులేట్ చేయండి. సార్ ఏదో ఓకే, వెయిట్ ఓ పని చేయండి మేడం. ఎస్‌జీఎస్టీ కదా, ఓ పని చేద్దాము సార్. ఇక్కడ కూడా 1,12,000 ఇచ్చి చూడండి. ఇట్లా రాకుంటే ఓబీ వైజెడ్ నుంచి ఒకసారి చెక్ చేస్తే అక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసినాం కదా సార్. ఇప్పుడు కండిషన్ క్లాస్ దగ్గర క్యాలిక్యులేటెడ్ అని సెలెక్ట్ చేసినాం కదా. ఒకసారి నేను చెప్తాను వెయిట్ చేయండి. ఓ పని చేయండి, ఓబీ 40కి వెళ్ళండి ఒకసారి. మనకి ఏం పిక్ అవ్వలేదు? ఐజీఎస్టీనా, సిజిఎస్టీ కదా? ఎస్‌జీఎస్టీ పిక్ అవ్వలేదు. ఎస్‌జీఎస్టీ పిక్ అవ్వలేదా? వెళ్ళండి, ఓబీ 40కి వెళ్ళండి. ఇప్పుడు ఎస్‌జీఎస్టీ అంటే ఏంటి? KR1 కదా? KR1 చూడండి ఎక్కడ ఉందో. KR1 డబుల్ క్లిక్ చేయండి దానిపైన. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఏముంది, నాకు కరెక్టే ఉంది, అది జిఎల్ అకౌంట్. రన్ చేయండి. ఎస్‌జీఎస్టీ ఉందా? కంటిన్యూ చేయండి, అదే కదా ఉంది. సేవ్ చేయండి ఒకసారి. పోస్టింగ్ కూడా క్లిక్ చేస్తాం కదా సార్. పోస్టింగ్ కి చూద్దాం. సేవ్ చేయండి ఒకసారి. పోస్టింగ్ కీలోకి వెళ్ళండి. అకౌంట్స్ లోకి వెళ్ళండి. వెళ్ళండి పోస్టింగ్ కి. సేవ్ చేయండి. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేయండి. వెళ్ళండి, మీరు ఏం చేయదు, ఎంట్రీ పోస్ట్ చేయండి చెప్తాను. ఎర్రర్ రిజల్యూషన్ అంతా క్లియర్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. FB 60కి వెళ్ళని చెప్తాను. లాస్ట్ లో ఎర్రర్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్ లో ఎర్రర్ టైప్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. 2 లైన్స్ కాపీ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.
ఓకే, మీరు పని చేయండి, మళ్ళీ పోస్ట్ చేయండి. ప్రతిభగా చెప్తాను, ఈలోపు నేను చెక్ చేస్తాను. సో డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ కరెక్ట్గా ఇవ్వండి అమౌంట్ అనేది. 1 lakh 1 lakh ఇచ్చి పోస్ట్ చేయండి. పైన 1,12,000 ఇవ్వండి. 1,12,000 ఇవ్వండి. అది రాదాలే. మేడం అలా కాదు, ఇవ్వండి 1,12,000 ఇవ్వండి. సార్ ఇవ్వండి 1,12,000 1,12,000 ఇచ్చి యాహ్! 1,12,000 ఇవ్వండి చెప్తాను. ఎంటర్ చేయండి. లేదు సార్, ఇక్కడ 1,00,000 కింద వచ్చేసి జీఎల్ దగ్గర 1,05,280 ఇవ్వండి. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి, 1,05,280. సిమ్యులేట్ చేయండి. మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ దానివల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది. సేవ్ చేయండి, అవ్వట్లేదు. పని చేయండి, వెయిట్ 1 మినిట్ ఆగండి. మీరు పని చేయండి మేడం, నేను చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, ఎస్పీఆర్ఓలోకి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీలోకి వెళ్ళండి. వెళ్ళరా? ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత బిజినెస్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్కి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాము. మీరు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అదేనా? సెలెక్ట్ 0001 సెలెక్ట్ చేసుకోండి, స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్స్లోకి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, 1 minute కంటిన్యూ చేయండి. క్రియేట్ చేస్తారు కదా, మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వండి. అక్కడ ఉంది కదా ఆల్రెడీ మీది. 1 minute అయినా అవట్లేదు సార్. ఇందాక FB60లోనే ఒక్కసారి ఈ అమౌంట్ ఇచ్చి చూడమనండి సార్. వెళ్ళండి మేడం, చెప్తున్నారు చేయండి, అది చూడండి. అది పైన ఉండనియండి. కింద వచ్చేసి 1,05,280 ఇవ్వండి. ఇది మేబీ అమౌంట్ ఇష్యూ కాదు మేడం, ఎంత అమౌంట్ ఇచ్చినా క్యాలిక్యులేషన్ అనేది అక్కడ షో అవ్వాలి. ఎక్కడో కాన్ఫిగరేషన్స్ కూడా ఎక్కడో మిస్ అయింది. ఒక్కసారి సిమ్యులేట్ చేయండి, ఇది చూద్దాం. అమౌంట్ ఇది రాలేదంటే ఇంకా కాన్ఫిగరేషన్ మీరు చూడండి, నేను ట్రై చేస్తాను. మీరు చూడండి, నేను ట్రై చేస్తాను. ఒకసారి ఓబీ వైజెడ్ లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి సార్. ఒక్కసారి లాస్ట్ టైం ఓబీ వైజెడ్ లో ఆ కేటగిరీ కరెక్ట్ ఇచ్చినామో లేదా అని మనం సెలెక్ట్ చేస్తాం కదా సార్ ఇక్కడ.
కండిషన్ టైప్స్ కండిషన్ టైప్స్కి వెళ్ళినాక ప్రొసీజర్ అంటున్నారా? ఒక ఓబిసిఎన్కి వెళ్ళండి మేడం, లేకపోతే ఓబిసిఎన్ ఉంది కదా ఒకటి. ఓబీసీఎన్ అకౌంట్ కీస్. ఓబిసిఎన్ వెళ్తే అందులో ఈ బైఫర్కేషన్ ఇచ్చుంటాం కదా, మనం డిస్క్రిప్షన్ లో ఎస్జిఎస్టీ ఇచ్చి కింద ట్యాక్స్ టైప్ అవుట్పుట్ ఇచ్చినావా ఇన్పుట్ ఇచ్చినావా అని ఒకసారి చెక్ చేద్దాం. 1 అంటే ఇన్పుట్ కదా, ఓకే ఓకే. ఇన్పుట్ అక్కడ కరెక్ట్ ఇచ్చామా లేదా అని ఒకసారి S1 check. చూడండి. హోమ్ స్క్రీన్ లో పోయి ఓబిసిఎన్ కొట్టండి సార్ ఒక్కసారి. ఓబీసీఎన్. అది అండి సార్ ముందు సరే చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఓకే 2 ఉంది. మీరు ఎనేబుల్ 2 సేవ్ 2 ఇవ్వాలి. అవును, సేవ్ చేయండి. 1 చూస్తున్నారా? 2 కదా, వెళ్ళండి. ఇప్పుడు వస్తుందేమో సెపరేట్ లైన్ ఐటమ్స్. ఫస్ట్ నుంచి చేయండి. సార్ ఇక్కడ కూడా 1,12,000 కొట్టండి సార్, ఏం కాదు. అవసరం లేదు, యాక్చువల్లీ 1,12,000 ఇవ్వాల్సిన టోటల్ వాల్యూ ఇస్తే 1 lakh ఇచ్చేస్తే 1 lakh ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్ వస్తుంది. అవును, తీసుకుంటది 1 lakh తీసుకుంటది. ఫస్ట్ నుంచి తీసుకో, ఫస్ట్ నుంచి చేయండి. అది మనం 2 సేమ్ తీసుకుంటే వీడియో ఇస్తాను, ప్రాపర్ గా ఉన్న వీడియో ఇస్తాను, చూసి చేయండి. అవ్వకపోతే ఫస్ట్ నుంచి చెప్తాను. /n ఇవ్వండి, /n. పోస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇదేనండి ఎర్రర్ ప్రాబ్లం, ఇది వేరే ప్రాబ్లం. ఇది పైన ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళండి, తీసేయండి. ఇంతకుముందు సెలెక్ట్ చేశారు కదా సార్. లాస్ట్ టైం ఒక్కసారి ఓబీ వైజ్ ఇట్లా చెక్ చేయరా? వెయిట్ ఉన్నాడు సార్, ఇంతమంది చేస్తే అవ్వదండి అది. ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళండి. కండిషన్ టైప్ లో ఉండొచ్చు అనుకుంటున్నా సార్. అది మనం ఇచ్చిన కండిషన్ టైప్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ రిమూవ్ చేయండి, అవసరం లేదు. సేవ్ చేయండి. వెళ్ళండి, పోస్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. సిమ్యులేట్ చేయండి. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి, గ్రీన్ వచ్చింది కదా, కంటిన్యూ చేయండి. క్లిక్ అయింది కదా. S1 ఇదేంటి? TDS కరెక్ట్ అయిపోయింది మేడం. హలో, వచ్చింది సార్. వచ్చిందండి. ఎక్కడ మిస్టేక్ చేశారా? S2 1 తీసుకున్నారు కదా మీరు, 2 తీసుకోవాల్సిన చోట సెపరేట్ లైన్ ఐటమ్స్ చెక్ చేయండి సార్. పని చేయండి, మీరు వేరే వెండర్ తీసుకుని పోస్ట్ చేయండి, అవుతుంది. వేరే వెండర్ ఇప్పుడు యాక్చువల్ గా TDS SPable యాడ్ అయింది. బ్యాక్ వెళ్ళండి, అయిపోయిందండి, క్లియర్ ఉంది. సేవ్ చేయండి, ఇప్పుడు కూడా సేవ్ అవుతుంది. పోస్ట్ చేయండి. పాన్ కార్డ్ అప్డేట్ చేయలేదు మీరు, అందువల్ల అవ్వట్లేదు. మీరు పాన్ కార్డ్ ఎందుకు చేయలేదు ఇంతవరకు? చెప్పాను కదా ఎలా చేయాలో. మీరు ఒకటండి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వకపోతే ఏమి చేయలేము మనం. బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ నుండి మళ్ళీ వేరే వెండర్ తీసుకుని పోస్ట్ చేయండి.
మీకు అవ్వదు, ఎందువల్ల పాన్ కార్డ్ అప్డేట్ చేయలేదు, అది మీరే చేయాలి. సిమ్యులేట్ అయిపోయింది, ఏదో రెసల్యూషన్ అయిపోయింది, ఏం లేదు, కరెక్టే ఉంది. అక్కడ మీరు ఆ మిస్టేక్ చేశారు, అక్కడ అందువల్ల అవ్వలేదు. అది నేను చెప్పడం మిస్టేక్ చెప్పాను, మీరు తప్పు చేశారా? బ్యాక్ వెళ్ళండి, వేరే వెండర్ తీసుకోండి. టీడీఎస్ సెస్ పేయబుల్ కాకుండా వేరే పోస్ట్ చేద్దాం, వెళ్ళండి, ఫస్ట్ నుంచి వెళ్ళండి. అయిపోయినట్లేదు, వేరే వీడియో ఇస్తున్నా, చూసి చేయండి. మీరు సేమ్ వీడియో చూడకండి, ఎందుకంటే ఆయన ఏదో మిస్టేక్ చేస్తారు కదా, మళ్ళీ మీరు అదే మిస్టేక్ చేస్తారు. ఈ వీడియో చూడకండి, వేరే వీడియో చూసి చేయండి, నేను ఇస్తాను మీకు, అది చూసి చేయండి. అర్థం అవ్వకపోతే నేను చెప్తాను మీకు, డోంట్ వరీ, మళ్ళీ చెప్తాను క్లాస్. చూడండి, ఒక చిన్న మిస్టేక్, అక్కడ 2 తీసుకోవాలి, మనం 1 తీసుకున్నాం, దానివల్ల ఎంత ప్రాబ్లం అయిందో చూడండి. S1 ఇవ్వండి, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. S1 సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. అయిపోయింది కదా, క్లియరా అందరికి? సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్, ఇది కూడా అయిపోయింది. చూసారా, అది ఎందువల్ల అవ్వలేదు? ఆ వెండర్ మీద ఎందుకు అవ్వలేదు? మీరు టీడీఎస్ నంబర్ వెండర్, సారీ ఏంటది, పాన్ కార్డ్ నంబర్ మీరు అప్డేట్ చేయలేదు, ఇది ఎందుకు పోస్ట్ అయింది? దానివల్ల పోస్ట్ అయింది అనమాట. క్లియర్ కదా? ఓకే, వెళ్ళండి, మళ్ళీ సేమ్ వెండర్ తీసుకోండి, S2 మీరు కూడా పోస్ట్ చేయండి. అది ఇది డాక్యుమెంట్ ఒక టాప్ లో వెయిట్ వెళ్ళిపోయారా? కరెక్టే చేసామండి, చిన్న మిస్టేక్ అది. ప్రతిభ గారు మీరు ఫైండ్ అవుట్ చేశారు కదా ఎవరు? సార్ వాళ్ళు అదే ఒక 2 సెపరేట్ లైన్ ఐటమ్స్ చెక్ చేయకపోవడం వల్లనే వచ్చింది సార్ అది. అదే ఇక్కడ 2 2నే కదా ఆప్షన్స్ మిస్ అయింది మనకి, అదే సార్ 2నే కదా. OBCNలో 2నే సార్, 2నే. అది చూడలేదు, అది కనిపించి చూడండి, ఎర్రర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేము. అది అక్కడ చూడండి, ఇన్పుట్ జిఎస్టీ చూడండి, 1 lakh టోటల్ మామూలుగా. సో పర్చేజ్ ఎంత పర్చేజ్ చేశారు? ఇక్కడ 10,000 ఇచ్చారు మీరు వాల్యూ అనేది. ఓకే, 10,000, 8,900, 1 lakh ఎంత మీరు సరే చూడండి, ఏదైనా 10,000 అనుకుందాం ఎగ్జాంపుల్. అందులో ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 8,928 రూపీస్. 6%, 6% చూడండి, SGST 6%, CGST 6%, టోటల్ గా 10,000. సరిపోయిందా వాల్యూ అనేది? క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. జిఎస్టీలో ఎర్రర్స్ ఏమీ రావు, బట్ ఫస్ట్ టైం అనమాట. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి అండ్ డ్రాప్ డౌన్ చేయండి. సేమ్ వెండా తీసుకోండి. సేమ్ వెండాస్ పే చేయాలి, నేను చెప్పిన తప్ప మీరు ఏమీ చేయలేదు అంటే ప్రాక్టీస్ చేయలేదు అని అర్థం. ఇక్కడ 12% డిడక్ట్ క్యాల్కులేట్ అవ్వాలి, 1 lakh ఇవ్వని చెప్తాను. S2 తీసుకుంటున్నాను. S2 అంటే ఏంటి? IGST 12% అనమాట. ఎంటర్ చేయండి, S2 ఇవ్వండి, పైన కూడా S2 ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. S2 డ్రాప్ డౌన్ చేయండి, సిమ్యులేట్ చేయండి. 12% క్యాలిక్యులేట్ అయిందా? చూడండి, ఇక్కడ 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, దానిపైన 12% క్యాలిక్యులేట్ అయింది. IGST ఇంట్రాస్టేట్ GST టోటల్ వాల్యూ 1 lakh. సరిపోయింది కదా? సేవ్ చేయండి, పోస్ట్ చేయండి. చూడండి, వెరీ స్మాల్ మిస్టేక్, చూడండి ఎంత ప్రాబ్లం అయిందో అనేది. క్లియరా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. క్లియర్ కదా? అర్థమైంది అందరికీ? ఒక చిన్న ఎర్రర్ ఫామ్ అయింది, బట్ ఆయన మన కాన్ఫిగరేషన్ లో మిస్టేక్ అనమాట. అది నేను 2 తీసుకోమని చెప్పాను, బై మిస్టేక్ లో ఆయన తీసుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం. క్లియర్ అందరికి? ఈ వీడియో చూసి మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే నేను వేరే వీడియో ఇస్తాను, అది చూసి ఇన్పుట్ SGST చేయండి. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మనం వేరే క్లాస్ డిస్కస్ అవుట్పుట్ డిస్కస్ చేద్దాం. అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మనం వేరే చేద్దాం. ఓకేనా? క్లియరా అందరికి? క్లియరా? Yes sir, no? Okay, fine. Good night all. Bye bye. Thank you.